పాడ్కాస్ట్ ఈరోజు మనతో పాటు ఉన్నారు స్పెషల్ గెస్ట్ కేజీఎఫ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా. సార్ ఏంటి కేజీఎఫ్ని చాలా ఉధృతంగా యాక్టివ్గా తీసుకెళ్ళిపోతున్నారు, పొలిటికల్ పార్టీ స్థాయిలో కనపడుతుంది ప్రకంపనలో. ఏంటి అసలు మీ గోల్ ఏంటి త్రూ కేజీఎఫ్? అంటే ఒక సంవత్సరాల క్రితం జనవరి 2024లో కేజీఎఫ్ది ఆ పేరు కూడా పెట్టకముందే కొందరు లైక్ మైండెడ్ పెద్దవాళ్ళని కొందరిని పిలిచేసేసి ఇట్లా కొన్ని వందల వేల కమ్మ సంఘాలు ఉన్నాయి రాష్ట్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ వివిధ దేశాల్లో కానీ. వాటన్నిటినీ ఒక ఏకతాటి మీద తీసుకొచ్చేసి ఒక సంఘానికి ఇంకో సంఘానికి మధ్యలో సమన్వయం లేదు, అంతగా సంబంధాలు లేవు. వాటన్నిటినీ ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ కింద, ఒక గొడుగు సంస్థ కింద, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద ఒకటి పెట్టాలి. దానికి ఏం పేరు పెట్టాలి అనేది అడిగితే కొన్ని పేర్లు వచ్చినాయి. అంటే నేను ఏం చెప్పానంటే ఇది వరల్డ్ ఆర్గనైజేషన్ కాబట్టి అది వరల్డా గ్లోబా అనేది పెడదాము. సమాఖ్య, అన్ని సంఘాల సమాఖ్య కాబట్టి ఫెడరేషన్ అయితే బాగుంటుంది అనే దాని మీద అనుకోకుండా ఒక పాపులర్ సినిమా పేరు వచ్చేసింది, కానీ మాకు అసలు అది ఐడియా లేదు. కమ్మ అనేది పెట్టాలి అన్నాను. కొందరు సజెస్ట్ చేశారు కాకతీయ అని కానీ, శాలివాహన అని కానీ, ఇంకేదైనా ఇట్లా పెట్టాలండి అని. అంటే మన కులానికి సంఘానికి సంబంధించిన పేరు పెట్టేటప్పుడు కూడా ఇండైరెక్ట్ స్పీచ్ ఎందుకు, అంతే కదా, డైరెక్టే ఉండాలి కదా. క్యాష్ ఉన్నప్పుడు కమ్మ అంటే కమ్మానే ఉండాలి, కానీ కాకతీయులు, కమ్మాలు, లేకపోతే శాతవాహనులు, లేకపోతే చోరులు, ఇవన్నీ డైరెక్ట్ ఉండాలి, ఇండైరెక్ట్ వద్దు, డిబేటబుల్ ఐటమ్ కాకూడదు అని చెప్పేసి అట్లా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక వరల్డ్ సమిట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు కూడా చూశారు. అప్పుడు 32 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అదే ప్రతినిధుల సభ, అది బహిరంగ సభ కాదు, ఆహ్వానం మేరకు పిలిచాము. 32 దేశాల నుంచి వచ్చారు. భారతదేశం నలుమూలల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చేసి దాన్ని ప్రారంభించి కూడా కమ్మ అంటే అమ్మ లాంటిదని చాలా అద్భుతంగా మా గురించి మాట్లాడటం జరిగింది. కొందరు పట్టుమని గుప్పడి మంది ఉండరు వీళ్ళు, కానీ అన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తుంటారు అని తెలిసి తెలియని జర్నలిస్టులు కావచ్చు, చిన్న చిన్న వాళ్ళు ఎవరో చేసే విమర్శలు ఉన్నాయి. మేము గుప్పడి మంది కాదు, సంఖ్యాపరంగా మేము 2,10,00,000 మంది ఉన్నాము. అంటే భారతదేశ జనాభాలో 1.5%, 140 కోట్ల భారతదేశ జనాభాలో 1.5% ఉన్నాము. 1.5% అనేది చిన్న సంఖ్య కాదు. అది కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మా సౌత్ ఇండియాలోనే మేముంది. అది తమిళనాడులో అన్ని రాష్ట్రాల కంటే అందరికంటే ఇప్పుడు మాది 2.1 crores మా పాపులేషన్ నేను చెప్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 1/3 తమిళనాడులో ఉన్నారు. అవును సార్, అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్న మీరు తమిళనాడు సభలో మాట్లాడుతుంటే చూసా, 65 లక్షల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ కంటే ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపిన సంఖ్య కంటే కూడా తమిళనాడులో ఎక్కువ. అది మేము అంతకుముందు మాట్లాడటం, ఇప్పుడు కోయంబత్తూరు కానీ, ఆ చుట్టుపక్కల కానీ, విరుదునగర్, తేని, దిండిగల్, మదురై, కోయిల్పట్టి, ఇప్పుడు చెన్నై చుట్టుపక్కల, చెన్నై నగరంలో కావచ్చు, తిరువల్లూరు, తిరుత్తని, అరక్కోణం, చెంగల్పట్టు, కాంచీపురం, మధురాంతకం, ఇట్లా ఏ ప్రాంతంలో చూసినా ఆ ప్రాంతాల్లో అంతా రైతు కుటుంబాలు కాబట్టి ఎక్కువ శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు మావి. బట్ అన్ఫార్చునేట్లీ మాకు రిజర్వేషన్స్ అనేది రావు, అగ్రకులం అనేది రావటం వల్ల, కాబట్టి రాజకీయంగా ఈరోజున్న వ్యవస్థల్ని శాసిస్తుంది రాజకీయ రంగం, ఎవరు ఒప్పుకోకపోయినా. రాజకీయాల్లో మా వాళ్ళు వెనుకబడిపోతున్నారు. రాజకీయాల్లో మా వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్. ఇంతకుముందు మీరు అన్నారు నేను కాంగ్రెస్ నాయకుడిని అని. నేను కాంగ్రెస్ నాయకుడు అనేది నేను మర్చిపోతూ ఉంటాను ఎప్పుడైతే కమ్యూనిటీ గురించి మాట్లాడతాను. పార్టీ గురించి మాట్లాడినప్పుడు కమ్యూనిటీ కాకుండా ఒట్టి పార్టీ మీదే ఫోకస్ ఉంటుంది. ఓకే, కమ్యూనిటీకి ఉన్నప్పుడు నేను పార్టీ కోసం చేస్తున్నాను అనేది అపవాదు కూడా నా మీద ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన పేరు కూడా మహానాడు అని పెట్టుకోవడం జరిగింది. మహానాడు అంటే ఒక రకంగా టీడీపీ బ్రాండ్. అది ఆ పేరు ఎందుకు పెట్టుకున్నామంటే తమిళ్లో మానాడు అంటారు. మానాడు అంటే అతి భారీ బహిరంగ సభ, జన సమూహం కలిసిన మీటింగ్ అని అర్థం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ మానాడులో నుంచే మహానాడు అని తీసుకొని తెలుగులో దాన్ని మహానాడుగా మార్చుకోవడం జరిగింది. కాబట్టి మేము అది తమిళ్లో చేస్తున్నాం కాబట్టి ఆ మానాడు కాకుండా మహానాడు అని పెట్టుకోవడం జరిగింది. దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. చాలా భారీ బహిరంగ సభ. ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్ళి మేము అక్కడ తమిళనాడులో పెడితే మేము ఇచ్చిన పిలుపుకి అంతమంది రావటం అనేది కూడా మాకు కూడా చాలా పెద్ద ఉత్సాహాన్ని ఇచ్చింది. అది అద్భుతంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వ్యవస్థ, రాజకీయపరమైన పవరే అల్టిమేట్ పవర్ యాజ్ ఫర్ యూ కనపడుతుంది కూడా. పొలిటికల్ పవర్ నీడ్, అందరూ ఫైట్ చేస్తుంది దానికోసమే. సో పొలిటికల్గా చాలా అగ్రెసివ్గా, చాలా యాక్టివ్గా ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో. ఇక్కడ మళ్ళీ ఇంకా కొత్తగా దేనికోసం అని తమిళనాడులో లేము కదా.
తమిళనాడులో మీరన్నట్టు ఇప్పుడు ఢిల్లీలో కొత్త నినాదం ఉంది. మీకు హిందీ కూడా బాగా తెలుసు కాబట్టి హిందీలోనే చెప్తాను. జిస్‌కి ఉత్నీ ఆబాదీ ఉస్‌కి ఉత్నీ భాగీదారీ అంటున్నారు. హమారా ఆబాదీ 65 లాఖ్ హై. 65 లక్షలు మా యొక్క సంఖ్య. కాబట్టి మా సంఖ్య పరంగా మాకు అక్కడ అవకాశాలు కావాలి కదా! అంటే ఇంకోటి చెప్పాలంటే కమ్మ అనేది మేము ఒక ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్ కాదు. అందరినీ సమానంగా గౌరవించి అందరితో కలిసి ప్రయాణం చేసే కులం. కానీ రాజకీయాల్లో వెనుకబడుతున్నాము. మా బలం మా వాళ్ళకి తెలియకుండా పోతుంది. మా సంఖ్యాబలం ఇంత ఉంది అనేది ప్రపంచానికి ఇప్పుడు మా సభ ద్వారా ఇప్పుడు ఒక పెద్ద చర్చ అవుతుంది. సౌత్ ఇండియాలో కాదు, ఢిల్లీలో కూడా చర్చ అవుతుంది. దాని సమాచారం కూడా మాకు వచ్చింది. అరే ఇక్కడ అక్కడ మమ్మల్ని తమిళనాడులో మమ్మల్ని నాయుడు అంటారు. చిత్తూరు, నెల్లూరు జిల్లా వాళ్ళని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, వెంకయ్య నాయుడు గారు కానీ అట్లా తమిళనాడులో కూడా నాయుడు అంటారు మమ్మల్ని. ఇక్కడ నాయుడు కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ ఇంత పెద్ద సంఖ్యలో ఉందా అనేది ఇప్పుడు అందరికీ దాని మా వైపు చూస్తున్నారు. అసలు ఇప్పటివరకు పొలిటికల్ పార్టీస్ పెద్దగా అక్కడ ఈ కమ్యూనిటీ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు సార్ తమిళ్లో. చేయలా అంటే వైకో గారు ఉన్నారు, ఆయన వైబ్రెంట్ లీడరు. కమ్మ. ఆర్కాటి వీరాస్వామి గారని ఉండేవారు. వైగో ఉన్నారు. ఇప్పుడు విజయకాంత్ గారు చనిపోయారు కదా, వాళ్ళ భార్య ప్రేమలత గారు, ఆమె కమ్మ. ఇట్లా ఉన్నారే కానీ ప్రముఖ స్థానంలో ఫోర్స్గా లేరు. వైకో గారు జాతీయ స్థాయిలో పెద్ద నాయకుడే కానీ ఆయన కూడా ఒక రాజకీయ పార్టీని పెట్టేసేసి ఉన్నత స్థాయిలో పెట్టేసేసి ఒక శాసించే స్థాయిలో రాలేకపోయారు. అన్ని కులం పేరుతో పార్టీలు చాలా ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు చాలా ఉంటాయి కదా తమిళనాడులో, ఏదో అటు ఇటు కూటమితో ఉంటాయి. బట్ ప్రతి చిన్న కమ్యూనిటీ కూడా పార్టీ ఉంది అక్కడ ఉంటుంది. అటువంటిది కమ్మాస్కి ఎందుకు 65 లక్షల పాపులేషన్ ఉన్నా కానీ సంఘటితం కాలేదు. అంటే సంఘటితం కాలేదు, ఒకరికొకరికి నెట్వర్కింగ్ అనేది అంత లేదు. కాబట్టి సంఘటితం అయితే నేను ఒకటి చెప్పడం జరిగింది. నేను మీటింగ్లో కూడా మనం చెప్పడంతో కాకుండా చూపిస్తే అది ప్రజల మస్తిష్కంలోకి తొందరగా వెళ్తుంది. ఎంతమంది చెప్పడం కంటే అంతమంది చూపించడం అనేది ఎక్కువ. ఒకటి అది చూపిస్తాం పాటు నేను నా స్పీచ్లో ఒక ఎండుగడ్డిని తీసుకొని ఇట్లా తెంపి చూపించాను. ఒక గడ్డి పొరక ఇట్లా తెంపగానే తెగిపోతుంది. అదే ఎండుగడ్డితో ఒక మోకులాగా తయారు చేసి తీసుకొచ్చాను, అది కూడా చూపించాను. ఒక గడ్డి పొరక ఉన్నప్పుడు ఇట్లా తెంపితే చాలా సునాయాసంగా తెగిపోతుంది. అదే గడ్డితో కనుక ఒక మోకు చేస్తే ఎనుగుని కూడా కట్టేయచ్చు. అంటే ఐకమత్యం ఉంటే, మనం సంఘటితమైతే, కలిసి ఉంటే ఎవరైనా సరే, ఏ సమూహం అయినా సరే, ఏ జాతి అయినా సరే, ఐకమత్యం ఉంటే ఏ దేశమైనా సరే ఐక్యంగా ఉంటే అభివృద్ధిలోకి వస్తుంది అనే దానికి చెప్పే ఉదాహరణ అది. దానిలో భాగంగా మేము అన్నదాతలం, మీకు తెలుసు, అది రైతు కుటుంబాలు మాదంతా. మా ప్రొఫెషన్ ఈజ్ ఫార్మింగ్. నలుగురికి అన్నం పెట్టే రైతులం. కమ్మ అనే అతను ఒక్కడు కాకుండా కనీసం తక్కువ వేసుకొని ఒక 5గురిని ప్రభావితం చేయగలడు. ఎందుకంటే అందరితో బాగుంటాం కాబట్టి, అందరితో కలివిడిగా ఉంటాము, అందరితో చాలా సఖ్యంగా ఉంటాము కాబట్టి 5గురిని ప్రభావితం చేయగలడు. ముఖ్యంగా తమిళనాడులో కమ్మాసే కాకుండా తెలుగు ప్రజలు దాదాపు 30%. అంటే తమిళనాడు రాష్ట్ర జనాభా 8.5 కోట్లు కనుకైతే దాదాపు 3 కోట్ల వరకు తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు సరే, ఇప్పుడు డిఎంకే క్యాబినెట్లో 5 తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఒక రకంగా వివక్ష ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 500 సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఒకప్పుడు మద్రాసు, కంబైన్డ్ మద్రాసు రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయి అక్కడ నుంచి కొందరు బయటకు వచ్చేసారు. తర్వాత తెలంగాణ ఏర్పడింది. అన్ని చరిత్ర అందరికీ తెలుసు. కానీ అక్కడ తెలుగు మాట్లాడటమే తెలుసు, కానీ వాళ్ళకి తెలుగు రాయటం కానీ చదవటం కానీ తెలియట్లేదు. దానికి కారణం ఏంటంటే గత 20 ఏళ్ళ నుంచి ఉన్న ప్రభుత్వాలు అక్కడ తెలుగు మీడియం స్కూల్స్ లేకుండా చేసి, కనీసం సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ చదువుకోవడానికి తెలుగు అధ్యాపకులు కానీ ప్రొఫెసర్స్ కానీ లేకుండా చేసేయటం వల్ల తెలుగు చదవలేకపోతున్నారు. ఇప్పుడు తెలంగాణలో మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సాంస్క్రిట్ని తీసుకోవడం జరిగింది సెకండ్ లాంగ్వేజ్. ఎందుకంటే ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి చాలామంది అట్లాగే చేసుకుంటుంటారు. అట్లా తీసుకుందామని ఆసక్తి ఉండి, మాతృభాష తెలుగు అయ్యి ఉండి తల్లి భాషలో సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ చదువుకుందామంటే కూడా చదువుకునే ఛాన్స్ కూడా లేకపోవటం వల్ల కూడా ఇప్పుడు మా సభలో కమ్మ కమ్యూనిటీ కాకుండా, కమ్మ నాయుడుస్ అనేది కాకుండా తెలుగు వాళ్ళందరం కూడా ఇదైతే రేపు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎవరు గెలపాలి అనేది గెలుపోవటం శాసించే స్థాయిలో మనం ఉన్నాము కాబట్టి. సో తమిళనాడులో ఉన్న మొత్తం 3 కోట్ల మంది తెలుగు వాళ్ళందరినీ కమ్మ కమ్యూనిటీ లీడ్ చేయబోతుందా? దానికి సంబంధించి అంటే కమ్మ కమ్యూనిటీ లీడ్ చేయడం అనేది కాదు, కమ్మ కమ్యూనిటీ తన యొక్క ప్రాతినిధ్యం కోసం అడుగుతుంది. దాంతోపాటు తెలుగు వాళ్ళందరూ కలిసేసి కూడా తెలుగు వాళ్ళ ప్రాతినిధ్యం కావాలి. ఇప్పుడు ఒక అతను వచ్చాడు, అతను తెలుగులో ప్రొఫెసర్ చదువుకున్నాడు, యంగ్ బాయ్, 27-28 ఇయర్స్ ఉంటాయి.
కానీ అక్కడ తెలుగు ప్రొఫెసర్స్కి, తెలుగు టీచర్స్కి అక్కడ రిక్రూట్మెంట్ లేదు కాబట్టి అదే అతను అంత ప్రొఫెసర్గా పిహెచ్డీ చేసి తెలుగులో తమిళనాడులో ఉంటాడు, అరక్కోణంలో ఉంటాడు. అతను నిరుద్యోగిగా మిగిలిపోయాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ ఇది. అలాగే మనం ఇప్పుడు జన్మభూమి తమిళనాడు వాళ్ళకి. జన్మభూమిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. అలాగే జన్మనిచ్చిన తల్లి భాషను కూడా ప్రేమిస్తారు కదా! డెఫినెట్గా చదువుకోవడానికి అవకాశాలు లేకపోవటం అనేది దాని మీద కాబట్టి తెలుగు మీడియం స్కూల్స్ కావాలి అనేది. ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుగు రాయటం రాదు కాబట్టి మదర్ టంగ్ ఏంది అని సెన్సెస్ వాళ్ళు ఎవరైనా వచ్చి అడిగినప్పుడు తమిళం రాయటం జరుగుతుంది ఎక్కువ శాతం మంది తెలుగు వాళ్ళు. దానివల్ల లింగ్విస్టిక్ మైనారిటీ స్టేటస్ కూడా లేకుండా పోతుంది. కనీసం భాష మాట్లాడతారనేది కూడా తెలియకుండా అయిపోతుంది. అంటే 8% తమిళనాడులో లింగ్విస్టిక్ మైనారిటీ కోటా 8% ఉంది. అంటే నిజంగా లింగ్విస్టిక్ మైనారిటీస్ చూసుకుంటే దాదాపు అక్కడ 45% దగ్గర దగ్గర ఉంటారు. 50% ఉన్నా కానీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళతో పాటు మలయాళీస్ ఉంటారు అక్కడ, కన్నడిగాస్ ఉంటారు, ఎంతో కొంత నార్త్ ఇండియన్స్ ఉంటారు. వీళ్ళందరూ లింగ్విస్టిక్ మైనారిటీసే. ఈ శాతం అనేది 8% ఉంది. ఆల్ కంబైన్డ్. అక్కడ తమిళ్ నాకు రాదు అని చెప్పే పరిస్థితులు కూడా ఎవరు ఉండరు, చెప్పడానికి భయపడుతుంటారు కదా, స్టిగ్మా ఉంది. నేను తమిళ అంటే మదర్ టంగ్ తమిళని రాసుకోవడం వల్ల లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా రావట్లేదు కాబట్టి మీరు మదర్ టంగ్ అనేది తెలుగే రాయండి తెలుగు వాళ్ళందరూ, మీకు లింగ్విస్టిక్ మైనారిటీ కోటా వస్తుంది. కమ్మాస్ అనేవాళ్ళు చాలా దిగువ మధ్య తరగతి, దారిద్ర్యక దిగువన కూడా చాలామంది ఉన్నారు. వారందరినీ పైకి తీయాలంటే మనకి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటా కూడా కావాలి అనేది ఇవన్నీ తీసుకున్నా. ముఖ్యంగా రాజకీయంగా ఇప్పుడు నేను ఒకటే చెప్పింది ఆ రోజు, రాజకీయ నాయకుడి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. రెండోసారి గెలుస్తాడా గెలవడో తెలియదు. గెలవకుండా పోతే ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి, చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు అందరూ అతనికి కన్సర్న్లో ఉంటారు. ఓడిపోయిన తర్వాత ఒక కానిస్టేబుల్ కానీ ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా అతను మాట్లాడాడు. అదే ఐఏఎస్ ఐపీఎస్లో కనుక వాళ్ళు ఎవరైనా ఉంటే 35 సంవత్సరాలు వాళ్ళు శాసనాలు తయారు చేయగలరు, శాసనాలు రాయగలరు, శాసించగలరు. కాబట్టి కమ్యూనిటీ నుంచి ఐఏఎస్ ఐపీఎస్ తగ్గుతున్నారు కాబట్టి దాన్ని కూడా ఎంకరేజ్ చేద్దాము, ఒక ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ అకాడమీ కూడా పెడదాము అనేది కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. కాదు సార్, ఇప్పుడు సిస్టమ్ కదా, సిస్టమ్ ఫర్ ఆల్, నాట్ ఫర్ కమ్యూనిటీ. ఎస్. ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళంతా సిస్టంలోకి వెళ్ళడం వల్ల సిస్టంలో ఉన్న వాళ్ళు కమ్యూనిటీకి మాత్రం న్యాయం ఎట్లా చేస్తారు? చట్ట ప్రకారం చేయాలి కదా ఎవరైనా. చట్ట ప్రకారం చేసుకుంటూనే ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కమ్మ కార్పొరేషన్స్ అనేది పెడుతున్నారు, వైశ్య కార్పొరేషన్ పెట్టారు, వేరే అన్ని రకాల కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ కార్పొరేషన్లో నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్స్ పెట్టి ఉపయోగం ఏంటి? ఆ కార్పొరేషన్స్కి నిధులు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏదో రాజకీయ పరంగా పెట్టామనేది కాకుండా ఇచ్చినప్పుడే కదా మీకు దాంట్లో ఉన్న లబ్ధిదారులు ఎవరికైనా పవల రుణ వడ్డీకో లేకపోతే 0 వడ్డీకో రుణాలు ఇచ్చేసి వాళ్ళకి జనరేట్ చేయడానికి. అంటే అట్లీస్ట్ వాళ్ళు మీరు అన్నట్టు ఆ సిస్టమ్కి డీవియేట్ అయ్యి మాకు చేయమని చెప్పేసి ఎవరు చెప్పలేము కూడా, రాజ్యాంగం పర్మిట్ చేయదు. కానీ అట్లీస్ట్ ఇప్పుడు మీరు మా వాళ్ళు కనుక అయితే డైరెక్ట్గా మీ దగ్గరికి పోగలను కదా, పోయి మా కష్టం చెప్పుకుంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసేది చెప్తాడు కదా. ఆ సానుభూతి, ఆ యొక్క సన్నిహితం అయితే ఉంటుంది కదా ఎవరికి వాళ్ళకి, యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఏ జాతి ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరినట్టు అది 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 తప్పదు. అది మనం ఎంత అభ్యుదయవాదులు, హేతువాదులు ఎంత మాట్లాడుకున్నా కుల వ్యవస్థను నిర్మూలన చేయడం అనేది భారతదేశంలో సాధ్యం కాదు. ఎవరి వాళ్ళు మనవాడు ఎవడున్నాడని ఎదుగుతూ ఉంటారు. సో ఇప్పుడు నిర్మూలన చేయలేం కాబట్టి కుల వ్యవస్థని బలోపేతం చేయడమే. బలోపేతం కాదు అంటే మేము ఇంతకుముందు చెప్పినట్టు మేము ఫ్యూడలిస్టిక్ కాదు, అందరినీ సమానంగా గౌరవించి సమానంగా తీసుకెళ్లే కులం. కానీ మా ఐడెంటిఫికేషన్కి ఒక్కోసారి ఇబ్బందులు వస్తున్నాయి. నిష్కారణంగా మా మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచడానికి పనికి వస్తున్నారు. కాబట్టి సంఘటితమైనప్పుడు, ఎప్పుడైతే బలంగా ఉన్నప్పుడో దానికి ఇంకొకటి అంత ఈజీ టార్గెట్ కాకుండా ఉంటాం. కాబట్టి మనం ఐక్యమత్య కావాలి అనే దానికి చేసే ప్రయత్నమే తమిళనాడులో చేస్తున్నాం. తమిళనాడు తర్వాత ఇప్పుడు సంఖ్యాపరంగా జిస్కి ఉత్ని ఆబాది అంటున్నట్టు హైదరాబాద్లో కూడా మా ఆబాది చాలా ఎక్కువ, సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్. ఇప్పుడు 3 కార్పొరేషన్స్ అయినాయి. డెఫినెట్లీ 3 కార్పొరేషన్, ఏదో కార్పొరేషన్ మేయర్గా కూడా మా వాళ్ళు కావాలనేది మేము అన్ని పార్టీలని ఒత్తిడి చేస్తాం. సో మీరు ఇప్పుడు ఐఏఎస్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని కూడా మీరు ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సందర్భంగా లోకేష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ 4 రోజులున్నా ఎవరు పట్టించుకోలేదు అని. ఏంటి ఆ కంటెస్ట్ ఏంటి అర్థం కాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక కమ్మ నాయకుడి కింద నేను చూడను. ఆయన ఒక జాతీయ నాయకుడు. ఆయన ఒక జాతీయ నాయకుడు. అటువంటి జాతీయ నాయకుడు ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని నియమించి ఆయన ఎవరు చెప్తే వాళ్ళు ప్రధానులు అయ్యారు. ఎవరు అబ్దుల్ కలాం గారిని ఆయన రాష్ట్రపతిని చేశారు, కృష్ణగాంధీ గారిని ఉపరాష్ట్రపతి చేశారు. అటువంటి జాతీయ నాయకుడికి ఒక అతి సాధారణమైన పెట్టి కేసు లోపలేసేస్తే 53 రోజులు జైల్లో ఉంటే
వారి తనయుడు ఢిల్లీ వెళ్ళి చేస్తే 96-97లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఢిల్లీ వెళ్తే అప్పుడు ఇప్పుడున్నంత మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వస్తున్నాడు అనగానే ఢిల్లీ వాతావరణం అంతా వేడెక్కి ఉండేది. చంద్రబాబు నాయుడు వస్తున్నాడు అంటే ఏమి మాట్లాడతాడు, ఇక్కడ నుంచి ఏం చెప్తాడు అని. అంటే కేంద్ర ప్రభుత్వం ఆ రోజు వాజ్పేయి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారు, అంత పవర్ఫుల్గా ఉన్నారు. అటువంటిది ఆయన 30 ఏళ్ల క్రితం ఆయన ఢిల్లీ వెళ్తేనే అంత వైబ్రెంట్గా అక్కడ వాతావరణం ఉండేటప్పుడు, ఆయన జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ తనయుడు వెళ్ళి ఢిల్లీలో ఉంటే జ్యుడిషియరీ కానీ, లెజిస్లేచర్ కానీ, మీడియా కానీ ఎవరు స్పందించాల. అప్పుడు అనిపించింది ఒక జాతీయ నాయకుడికి, బాబు గారికి అట్లా జరిగితే ఒక సాధారణ కమ్మవాడి పరిస్థితి ఏమిటి. వ్యవస్థలని ఈరోజు శాసిస్తున్న వాళ్ళ దగ్గర మన ఐక్యత చూపించుకొని మనము ఓట్ బ్యాంక్ కులమే కాకుండా డబ్బిచ్చి ఓటేసే కులం అది, డబ్బు తీసుకుని ఓటేసే కులం కాదు. కాబట్టి మనము ఐక్యత కావాలనేది మన ప్రతి ఒక్కరి మనసులో ఉండటం వల్ల మేము ఆ రోజు ఇచ్చిన ఒక చిన్న బ్రోచర్ రిలీజ్ చేయంగానే వరల్డ్లో నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినాయి అంటే, ఎన్ని వందల మెసేజ్లు వచ్చినాయంటే, మేము వీడియోలో మీలాంటి మాధ్యమాల ద్వారా దయచేసి ఆహ్వానం ఉన్న వాళ్ళే రండి, ఇది ప్రతినిధుల సభ, దయచేసి అని చెప్పేసి విన్నవించుకోవాల్సి వచ్చింది, అప్పీల్ చేసుకోవాల్సి వచ్చింది, ప్లీడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎక్కువ మంది అయిపోతారేమో అని భయపడి. కానీ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 30 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే ఉన్న పవరు, వైబ్రేషన్ అదంతా క్యాష్తో వచ్చింది కాదు. పాలిటిక్స్లో మీరు ఎంతమంది చెప్పినట్టు పదవిలో ఉన్నప్పుడు పవరు, పదవిలో లేనప్పుడు కానిస్టేబుల్ కూడా పట్టించుకోలేదు. ఆయన ఆ టైంలో పవర్ఫుల్గా ఉన్నారు, పవర్ ఉంది. టైంలో పవర్ఫుల్గా లేరు కాబట్టి ఎవరు పట్టించుకోలేదా? అంతే. అంటే పవర్ఫుల్గా ఉన్నా లేకపోయినా ఒక నిజమైన ఏదైనా కేసులో ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే అది వేరే. అతి సాధారణమైన ఫ్రేమ్ చేసి ఇరికించబడ్డ కేసులో ఎందుకు స్పందించలేదు సార్? అంటే అది స్పందించలేదంటే మోదీ లాంటి వాళ్ళు ఖండించలేదు, కనీసం ఎవరు ఖండించలేదు, స్పందించలేదు, సహాయం రాలేదు. 53 రోజులు జైల్లో ఉండి 75 ఏళ్ల వయసులో జైల్లో ఉండి బయటకు వచ్చాడు ఆయన. అంటే ఆ పరిస్థితి ఉంటే, అంటే ఒక కమ్మ అంటే ఇప్పుడు అదే వేరే ఏదన్నా ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న కులము ఏదన్నా ఉంటే ఆ కుల నాయకుడిని ముట్టుకుంటామో ఈ కులం ఏమన్నా ఇరిటేట్ అవుతుందేమో, ఈ కులం వాళ్ళు మనకు వ్యతిరేకం అవుతారేమో అని ఒక భయం ఉంటుంది. అటువంటిది ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు గారిని చేసినప్పుడు ఆయన జాతీయ నాయకుడు, మా కుల నాయకుడు అని నేను అనట్లేదు, కానీ ఒక కమ్మ కులానికి చెందిన నాయకుడు అనేది కనుక ఇప్పుడు అంతా కుల వ్యవస్థ నడుస్తూ ఉంది. అది ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు ఉన్నారు ఎగ్జాంపుల్. ఆయన ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి కాలేకపోయాడు. తర్వాత రామ్నాథ్ కోవింద్ గారు అయ్యారు, ద్రౌపది ముర్ము గారు అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని చేయటం వల్ల వాళ్ళ సామాజిక వర్గం నుంచి మనకు ఒక మైలేజ్ వస్తుంది అనేది అక్కడ ఉన్న జాతీయ నాయకత్వం వాళ్ళు భావించబట్టి వాళ్ళిద్దరిని చేయడం జరిగింది నేను అనుకుంటుంది. అటువంటిది వెంకయ్య నాయుడు గారిని చేస్తే ఈయనకు కూడా ఒక పవర్ఫుల్ కులం ఒకటి ఉంది, మనకి పొలిటికల్గా దీనివల్ల కూడా అడ్వాంటేజ్ వస్తుందని కనుక వాళ్ళు భావించుంటే వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతి నుంచి వెనక్కి పంపరు, రాష్ట్రపతిని చేసి ఉండేవారు. అంటే ఒక బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న కులము కనుక అనేది కనుక చూపించుకోగలిగితేనే అక్కడ రాజకీయాలు ఉన్న వాళ్ళు పవర్ లేకపోయినా కానీ, ఇప్పుడు కొన్ని పేర్లు చెప్పకూడదు నేను, కానీ ఓట్ బ్యాంక్ కులంగా కొంచెం బలమైన కులాలు ఉన్నాయి, సస్టైన్ అవుతున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళని ముట్టుకోవడానికి భయపడతారు, ఎందుకంటే వాళ్ళని ఏదైనా అంటే అమ్మో ఆ కులం రియాక్ట్ అవుద్దేమో అని. అట్లా ఇప్పుడు ఈయనని లోపల వేసినప్పుడు కూడా జాతీయ నాయకులు, సరే అక్కడ వేసిన నాయకుడు కావాలని వేసాడు అనుకోండి, జాతీయ నాయకత్వం కనుక దీనివల్ల ఈ కులంలో మనకి సౌత్ ఇండియా మొత్తంలో ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, వీళ్ళు ఇంత ప్రభావితం చేయగలరు, ఒకళ్ళొకళ్ళు ఒక 5గురిని కనీసం ప్రభావితం చేయగలరు అనుకుని కనుక వాళ్ళ మనసులో ఉండుంటే అప్పుడే స్పందించి ఆయనకు వారం రోజుల్లోనే బెయిల్ వచ్చేది. కాబట్టి అటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రాకూడదు, మనం సంఘటితం కావాలి అనే దాని మీద మేము వరల్డ్ సమిట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు పాలిటికల్గా చైతన్యం అవ్వాలి, వ్యవస్థలని శాసించాలంటే, సో పొలిటికల్గా ఉన్న వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలంటే కూడా మళ్ళీ కులం బలం నంబర్ చూపించాల్సిన పరిస్థితి అన్ఫార్చునేట్లీ అట్లా అయిపోయింది అది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళని టచ్ చేసేస్తే ఇతను ఏమంట ఇంత ఓట్ బ్యాంక్ ఉంది, పలానా ఎలక్షన్ వస్తుంది, ఈ ఓట్ బ్యాంక్ వాళ్ళు దూరం అవుతారు అన్నప్పుడే కదా రాజకీయ వ్యవస్థలు, రాజకీయ పార్టీలు స్పందించేది, లేకపోతే ఎందుకు స్పందిస్తారు? కాబట్టి మేము మాది చూపించాల్సిన అవసరం అంతే. జనాలు మేము ఎంత ఉన్నామని చెప్పుకోవాలి, అవకాశాలు తీసుకోవాలి. ఎస్, అంతే తీసుకోవాలి. ప్లస్ నేను చెప్పడం జరిగింది ఒకటి, తమిళనాడులో రాష్ట్రం నుంచో అభివృద్ధి చెంది సినీ నటుడిగా ఉన్నత స్థాయికి వచ్చి తర్వాత తెలుగుదేశం పార్టీ స్థాపించి నందమూరి తారక రామారావు గారు చేసి కూడా ఆ తమిళనాడు ఆ ప్రాంతం మీద ఉన్న ప్రేమతో నీటి ఎద్దడి ఉందని చెప్పేసి తెలుగుగా తీసుకెళ్ళి
ఈ రోజుల్లో ఒక టీఎంసీ కోసం కూడా కోర్టులోకి వెళ్ళి కొట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. కావిరీ జల వివాదాలు ఉన్నాయి, తమిళనాడు కర్ణాటక మధ్యలో, కృష్ణా జలాలు ఆంధ్ర తెలంగాణకు ఉన్నాయి, బాబ్లీ గోదావరి జల వివాదాలు ఉన్నాయి తెలంగాణకి మహారాష్ట్రకి. అటువంటి టైంలో ఆయన అటువంటి తెలుగుగా చెప్తే ఆయన తీసుకెళ్తే ఔదార్యంతో ఉదారంగా అప్పుడున్న రాజకీయ నాయకులు కూడా ఎవరు దాన్ని అడ్డుకోవాల. ఎందుకంటే అటువంటి స్టేచర్ ఉన్న లీడర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న చిన్న దానికి కూడా గిలి కజ్జాలు పెట్టుకొని ఇప్పుడు దానికోసం చేస్తున్నాయి చూసుకున్నప్పుడు మేము తమిళనాడుకి ఏం చేసాము, తెలుగు వాళ్ళగా ఏం చేసాము, తెలుగుగా ఇచ్చేసేసి మద్రాసు నీటి అధ్యక్షుడు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని కూడా నేను కమ్మ నాయకుడి కింద నేనేమన్నాను, ఆయన యుగపురుషుడు. ఆయన పార్టీ పెట్టి సంచలనం చేసి ఆయన బీసీలకి ఎంతో తీసుకొచ్చి రాజకీయంగా పైకి తెచ్చిన నాయకుడు ఎవరంటే ఈ రోజుల్లో కమ్మాస్ ఎంతైతే ఆయన ఆదరిస్తారో దానికంటే ఈక్వల్గానో దానికంటే ఎక్కువగానో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఆయన ఆదరిస్తున్నారో గౌరవిస్తున్నారు. కాబట్టి నేను అది కూడా మెన్షన్ చేయడం జరిగింది. పొలిటికల్ ప్లాట్ఫామ్ తెలుగుదేశం పార్టీ బీసీసీ కదా, పార్టీ ఎమర్జ్ అయిన తర్వాత బీసీకి ఎక్కువ అవకాశం. సో కానీ కమ్యూనిటీలో ఉన్న పేదవాళ్లకు వెనకబడిన వాళ్ళు ఇప్పటికీ దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే మెజారిటీ సమయం 80s తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో కమ్మాస్ రూల్ చేశారు ఇక్కడ అక్కడ. సామాజిక వర్గంలో ఇంకా బీపీఎల్ కంటే డౌన్ ఉన్న వాళ్ళ సంఖ్య చాలా మంది ఉన్నారు. రాజకీయ నాయకత్వం కోసమే పోరాటం చేస్తే రాజకీయ నాయకత్వం మీకు వచ్చి దాదాపు తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలకు పైగా పరిపాలించింది గడిచిన 40 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలు. మరి ఇంకా కమ్యూనిటీ అప్లిఫ్ట్ ఎందుకు అవ్వలేదు అంటే ఇంతకుముందు మీరే ఒక మాట అన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళు ఒక సిస్టంలో పనిచేస్తారు, మీ వాడు ఉన్నంత మాత్రాన మీకెట్లా మేలు జరుగుద్ది అని ఒక మాట మాట్లాడారు. ఈ ప్రభుత్వాలు ఉన్నా కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళు బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నా కానీ మా వాళ్ళు అగ్రికులం కింద ఒక ముద్రపడి ఉండటం వల్ల వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఎటువంటి లబ్ధి వాళ్ళకి చేయకూడదు. విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి అవకాశాలు ఇవ్వలేరు, ఎందుకంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కావటం వల్ల. కాబట్టి అది ప్రభుత్వాలు చేయలేవు. ఎకనామికల్లీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేయిస్తే అప్పుడు అటువంటి వాళ్ళకి కొద్దిగా అవకాశం వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ రాదు. కాబట్టి మా దాంట్లో మీరే నాకు ఒక మంచి మాట సలహా ఇచ్చారు, ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలు కల్పించిన కంటే కూడా కమ్మ పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని. అట్లా ఇప్పుడు మా దాంట్లో కూడా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటే 10,000 మంది ఎంప్లాయీస్ ఇస్తే దాంట్లో మా వాళ్ళు ఉంటే 500 మంది ఉంటారు, లేదా 1000 మంది ఉంటారు, 9,000 మంది వేరే వాళ్ళే ఉంటారు. ఎవరికైతే ఇప్పుడు సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు ఇటువంటివి తీసుకొని వాటి వాళ్ళకి కనీసం పైకి తీసుకొచ్చేసి ఒక చేతునిచ్చి ఒక మెట్టు పైకి ఎక్కిచ్చేసేస్తే తర్వాత అక్కడ నుంచి 4 మెట్లు వాళ్ళే ఎక్కేసేస్తారు. అట్లీస్ట్ మధ్యతరగతిలోకైనా వస్తారు. ఫస్ట్ ఒక స్టెప్ ఎక్కిచ్చారు ఫస్ట్ కొంచెం. దానికి చేయడానికి అది ప్రభుత్వాలు చేయలేవు. ఒక కమ్యూనిటీకి ఉన్న అందరినీ చేస్తే అందరికీ ర్యాండమ్గా చేస్తారు. దాంట్లో మాకు వచ్చే శాతం చాలా చాలా తక్కువ వస్తుంది. ఇప్పుడు మానవ సేవే మాధవ సేవ అంటారు. మా వాళ్ళకి మేము సేవ చేసుకుంటే దేశానికి చేసినట్టే, సమాజానికి చేసినట్టే. వాళ్ళు ఒక కుటుంబం అభివృద్ధి అయితే ఆ కుటుంబంతో పాటు ఒక 5 మంది కాకుండా 10 మందికి మేలు జరుగుతుంది. నా పాయింట్ కూడా అదే. పొలిటికల్ ఫైట్, పొలిటికల్ ప్రాతినిధ్యము వీటన్నిటి కోసం ఓకే, బట్ క్రింది స్థాయిలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం కోసం కూడా కార్యాచరణ ఉండాలి కదా. దానికి కూడా కార్యాచరణ పెడుతున్నాము. ఈ 1.5 year బ్యాకే అనుకున్నాం, కానీ అప్పుడు కొన్ని కారణాల కార్యరూపం చాల్చలేదు. కానీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సీరియస్గా దాని మీద విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వేరే ఏమేమి చేయగలమో దాని మీద కొందరు పెద్దలందరితో, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది ఉన్నారు మా వాళ్ళు, మేధావులు, మంచి వాళ్ళ ఒక మంచి పర్సనాలిటీసు, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతలు గాంచిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళందరినీ కలిపి ఒక కమిటీ లాగా వేసేసుకొని దాని ద్వారా ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం. ఒక చిన్న క్వశ్చన్ గ్లోబల్ గురించి అడిగి తర్వాత మన తెలంగాణ పాలిటిక్స్ వద్దాం. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కాకపోవడానికి కారణం కులం ఐక్యంగా లేకపోవడం. అంటే ఈ కులం ఇంత ప్రభావితం చేయగలిగిన కులం ఉంది, సౌత్ ఇండియాలో వీళ్ళ శక్తి ఉంది అనేది ఢిల్లీలో ఉన్న వాళ్ళకి తెలియకపోవడం, ఐక్యం లేకపోవడం అనేది కాదు. ఈ కులం యొక్క బలం అనేది ఢిల్లీలో ఉంది, ఢిల్లీలో పెత్తనం చేస్తున్న శాసిస్తున్న వాళ్ళకి తెలియకపోవడం అని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత భావన. సో ఆ కారణంగా అవకాశం మిస్ అయి ఉంటుంది. అదే కనుక ఈయనకు చేయటం వల్ల పొలిటికల్గా ఇంత మైలేజ్ వస్తుంది మనకి అని అనుకుని ఉంటుంటే డెఫినెట్లీ ఆయన అయ్యి ఉండేవాడు. నేను అనుకున్నమాట తప్పు కూడా కావచ్చు. ఉన్నారు కాబట్టి మీకు ఒక అజంప్షన్. రైట్. తెలంగాణ రాజకీయాల్లో కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఎగ్జిస్టెన్స్ ఉందా సార్? తెలంగాణలో కూడా దాదాపు 23 లక్షల మంది ఉన్నాం మేము. అంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో 5.5% ఉన్నాం. బట్ దీంట్లో మా వాళ్ళది మీరు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కాదు,
కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షుడు. సో నిజాయితీగా మాట్లాడు. ఎస్, నేను ఎగ్జిస్టెన్సీ ఉందని అడుగుతున్నా, అవకాశాలు లేదు, అసలు ఎగ్జిస్టెన్సీ ఉందని అడుగుతున్నా. డెఫినెట్గా ఉంది కావటం వల్ల 23 లక్షల మంది అనేది ఇట్స్ బిగ్ నెంబర్ కదా. Hmm. మా యొక్క సంఖ్యాపరంగా పాలిటిక్స్ లో ఎగ్జిస్టెన్సీ అంటున్నాను. పాలిటిక్స్ లో ఎగ్జిస్టెన్స్ అనేది బాగా తక్కువైపోతుంది. అది ఇప్పుడు పేరు చెప్పడం బాగుండదు, భావ్యం కాదు కూడా. మాలో 1/10 జనాభా ఉన్న ఓ సామాజిక వర్గం తెలంగాణ అసెంబ్లీలో 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా వాళ్ళు 3 ఉన్నారు, 4 ఉన్నారు, 4 నుంచి 3కి 3కి పడిపోయింది. అంటే రాజకీయాల్లో ఎక్కువ యువకులు రావాలి, మేధావులు రావాలి. వచ్చేసినప్పుడే దానికి వ్యవస్థల్ని, ఈ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అని చెప్పేసి యువకులు, చదువుకున్న యువకులు, క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు రాకుండా ఉండటం కూడా ఈ రాజకీయాలకి ఇప్పుడు ఏదైతే వాళ్ళు వ్యతిరేకించి ఈర్షపడటం కాదు, అసహించుకునే వ్యవస్థలో ఎవరైతే వస్తున్నారో మజిల్ పవర్, మనీ పవర్, వాళ్ళు రాకుండా నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని బాగుండాలంటే మేధావులు, యువకులు బయటికి రావాలి. అది ఇప్పుడు రాట్లాచి ఈ రాజకీయంగా మనకెందుకు రాజకీయంగా మనకెందుకు అనుకుంటున్నారు. ఈ సాఫ్ట్వేర్ వాటిలో సాటిస్ఫై అయిపోతున్నారు. కాబట్టి ఓటింగ్ శాతం కూడా పట్టణాల్లో అంత తక్కువగా 40% పడిపోవడానికి కారణం ఏంటంటే ఆసక్తి లేకపోవడం. వీళ్ళందరూ వచ్చినప్పుడే, రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వ్యవస్థను శాసించగలరు, వ్యవస్థను బాగు చేయగలరు. కమ్మ సామాజిక వర్గం కూడా తెలంగాణలో రాజకీయంగా రావాల్సినంత అవకాశాలు రాలేకపోవటం జరుగుతుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులను కూడా 30 జిల్లాలు ఇస్తే ఒక జిల్లా కూడా లేదు. అంటే కింద నుంచి కూడా లేకుండా ఏదో ఎలక్షన్ వస్తే పిలిచేసి 4 పెద్దల్ని పిలిచేసి, కుల సంఘంలో ఉన్న వాళ్ళనో లేకపోతే రాజకీయాల్లో ఉన్న 2 ముగ్గురిని పిలిచేసి వాళ్ళని కూర్చోబెట్టేసేసి వాళ్ళని చూపించేసేసి వీళ్ళకి ఏదో చేసాము, మర్యాద చేసామని వాళ్ళకి ఆ రోజు ఏదో ఇది చేసి గౌరవించినట్టు చేసేసి ఓట్ బ్యాంక్ వేసుకుంటున్నారే కానీ నష్టపోతుంది దానివల్ల. కాబట్టి దాన్ని కొంచెం ఇక్కడ హైదరాబాద్లో కూడా మేము గట్టిగా మా యొక్క సంఖ్యాబలాన్ని చూపించే ప్రయత్నంలో కూడా ఉన్నాం. రేపు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో, మేయర్ ఎలక్షన్స్లో ఎక్కువ శాతం సీట్లు మాకు కావాలి అని ఇప్పుడు ఆసక్తి గల యువకులు బయటకు వస్తున్నారు, నిలబడటానికి డివిజన్స్లో పనిచేసుకుంటున్నారు. కాబట్టి హైదరాబాద్లో కూడా మా ఓటు శాతంతో పాటు మా యొక్క పదవులు కూడా పెంచుకోవడానికి అన్ని పార్టీలు మేము చూపిస్తే కానీ అర్థం కాదు. కాబట్టి తమిళనాడు యొక్క ప్రకంపనలు డెఫినెట్లీ హైదరాబాద్లో ఉంటాయి, కర్ణాటకలో కూడా దాని ప్రభావం పడుతుంది. సో హైదరాబాద్లో నేను మాట అంటాను, తెలంగాణ రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో అన్యాయం జరిగింది అని ఒప్పుకుంటారా? డెఫినెట్లీ ఒప్పుకుంటాను. అన్యాయం జరిగింది, ఇంకా జరగకుండా చేయాలంటే మాది బలం ఇంత అని చూపించాల్సిన అవసరం ఉంది. పాలకులకి కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. 23 లక్షల జనాభా అంటే నాట్ ఏ స్మాల్ నెంబర్ తెలంగాణ లాంటి రాష్ట్రంలో. సో బలమైన కమ్యూనిటీ, గొంతున్న కమ్యూనిటీ, వెళ్తున్న కమ్యూనిటీ, ఐడెంటిఫికేషన్ ఉన్న కమ్యూనిటీ. సో అటువంటి మీకు కూడా 120 ఎమ్మెల్యే, 119 ఎమ్మెల్యేలు కనీసం ఒక 5-10 స్థానాలు ఇచ్చే పరిస్థితిలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు లేకుండా పోతున్నాయి? లేకపోవటం అంటే రాజకీయ పార్టీలు మమ్మల్ని ఒక డబ్బు ఇచ్చే కులం కింద మీరు ఫండ్ చేయాలంతే. మాకు డబ్బు ఇచ్చే కులం కింద డబ్బు తీసుకుంటాము, మీ దగ్గర డబ్బులు తీసుకుంటాము, మీ ఓట్లు మాకు వేస్తారు, మీతో మంచి తీయగా 4 మాటలు మాట్లాడతాం అనుకుంటున్నారే కానీ అట్లా కుదరదు. ఇక తీయగా మాట్లాడండి, మాతో గౌరవించండి, మమ్మల్ని అభిమానిస్తున్నట్టు బయటకు చూపించుకుంటున్నారో చూపించుకోండి, కానీ నిజంగా కూడా మాకు మేలు జరగాలి. ఇక మేము ఇటువంటి పైన మెరుపులకి మేము లొంగం అనేది నేను గట్టిగానే దాన్ని నిర్ణయించుకోవచ్చు. ఏంటి అన్యాయం చేసాం కమ్మ సామాజిక వర్గానికి? సరే, ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాట్లాడే మాట, ఈ పార్టీ కాబట్టి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళు చెప్తున్న మాట, ఓ రాజ్యసభ ఇచ్చాం, ఓ మంత్రి ఉన్నారు క్యాబినెట్లో, ఇంకా ఏంటి ప్రాతినిధ్యం? అంటే ఎమ్మెల్యేలు 3 కదా ఉంది. మీకు రేపు పొద్దున రాబోయే మున్సిపల్ చైర్మన్స్లో ఎంతమంది అవుతారు చూద్దాం. అట్లీస్ట్ ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, హైదరాబాద్ ఎలక్షన్ జరగలేదు, కానీ ఈ జిల్లాలో అయితే ప్రభావం బాగానే ఉంది కదా మాది. ఎంతమంది అవుతారో, ఎంతమంది ఇస్తారో రాజకీయ పార్టీలు చూద్దాం. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇప్పుడు ఖమ్మం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఖమ్మం పార్లమెంట్ స్థానం ఉంది. ఖమ్మం పార్లమెంట్ స్థానం చాలా కాలంగా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్ అవుతూ వస్తున్నారు. సో మన అధికార పార్టీ అక్కడ ఎందుకు కన్సిడర్ చేయలేదు కమ్మ సామాజిక వర్గాన్ని? అదే నేను అంటుంది. ఏ పార్టీ అనేది నేను మాట్లాడను కానీ, ఏ పార్టీ అని మాట్లాడను కానీ మమ్మల్ని ఒక వీళ్ళకి ఏం చేసినా మా ఎమ్మటి ఉంటారులే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, వాళ్ళు మా ఎమ్మటి ఉంటారులే, వీళ్ళకి ఏం చేయకపోయినా సరే ఏదో ఎలక్షన్ ముందు వచ్చేసేసి 4 మంచి మాటలు మాట్లాడేసేసి వాళ్ళ గురించి ఏదో మాట్లాడేసో
లేకపోతే ఎన్టీ రామారావు గారి గురించి కొంచెం పొగిడినట్టు మాట్లాడేస్తేనో సరిపోద్దేమో అనుకునే భావన కలుగుతుంది కొందరికి. అది తప్పు. లేకపోతే ఈ సమాజం గనక ఐకమత్యమై సంఘటితమయ్యి ఇది చేస్తే ఏదైనా చేయగలరు అనేది చూపించకపోతే పాలకులకి ఒక రకమైన చిన్న భయం అనేది లేకపోతే కూడా ఎవరిని పట్టించుకోరు. నోటితో తీయటి మాటలే కాదు, చేతులతో ఏం చేస్తున్నాం అనేది కూడా చూపియాలి అనేది నేను రేపు చూపించబోతున్నాం మేము. సో జిహెచ్ఎంసీ ఇప్పుడు టార్గెట్ చేయబోతున్నారు. జిహెచ్ఎంసీలో ప్రభావం చూపిస్తారు. ఏంటి బహిరంగ సభ పెడతారా? భారీ బహిరంగ సభ పెడతాం. పెట్టేసేసి అమర ఆబాది ఇది, మేము ఇంతమందిని మిగతా వర్గాలని, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలని అన్నదమ్ములుగా భావించి వాళ్ళని తీసుకెళ్లే సమాజ వర్గం మాది. దానికి చరిత్ర గత 40 ఏళ్ళ నుంచి చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి మేము అందరితో కలుస్తాం. మాది ఫ్యూడలిస్టిక్ క్యాస్ట్ కానే కాదు. మాకు ఫ్యూడల్ భావాలు లేనే లేవు. అందరినీ వరుసలతో కూడా మామ అని అదని, ఇప్పుడు నా సంగారెడ్డి మా కోమలు ఉన్నాయి. నా ల్యాండ్ చుట్టుపక్కల అంతా రెడ్డిస్. అందరూ వచ్చేసేసి బావ అంటుంటారు, మామ అంటుంటారు. ఊర్లో అట్లే ఉంటుంది. ఆప్యాయతలతో మెలుగుతూ ఉంటాం. ఇక్కడ కూడా హైదరాబాద్లో కూడా అట్లాగే ఉంటుంది. మా వాళ్ళు అందరినీ కలిసి ఉంటారు. సేవా కార్యక్రమాలు అందరితో పాటు కలిసి పంచుకుంటుంటాం. అందరి దగ్గరికి వెళ్తుంటాం. కాబట్టి మాకు హైదరాబాద్లో మాకు ఇక తీయటి మాటలు చెప్తే మాత్రం అది నేను ఒప్పుకునే పరిస్థితిలో లేను. మా సమాజం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. కాబట్టి వాళ్ళకి నేను ఇంకా వాళ్ళని ఎడ్యుకేట్ చేయబోతున్నాను. ఏంటంటే ఎంత షేర్ కావాల్సి ఉంది సార్? ఇప్పుడున్న అసెంబ్లీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, ఎంతమంది ఎంపీలు ఉండాలి? అంటే కనీసం ఎంత తక్కువ వేసుకున్నా కానీ తెలంగాణలో మేము ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు అయితే ఉండాలి కదా. ఓ 2 మంత్రులు ఉండాలి కదా. 10% పాపులేషన్ ఉన్నారు. 5.5% ఉంటాం. 5.5%. ఓకే. మేము ప్రభావితం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మాకంటే ఇంకో సామాజిక వర్గం ఒక 0.5% ఎక్కువ. వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? దాదాపు 40 మంది పైన ఉంటారు. ఇంకొక మాలో వంటెత్తున్న సామాజిక వర్గం కూడా 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు తగ్గుతున్నాం మేము? అంటే ఈ పాలకులు వీళ్ళకి ఏం చేస్తే సరిపోదు కదా అని. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షులు 35 అధ్యక్షులు ఒకటి కూడా ఇలా. అది నేను మాట్లాడే టైంలో మాట్లాడిన చోట మాట్లాడతా గట్టిగా దాని మీద. సో నిజానికి ఈ కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీకి అసోసియేట్ అయిన కమ్యూనిటీగా ఉంది. ఎవరెవరైనా కాదన్నా మెజారిటీ తెలుగుదేశం పార్టీకి అసోసియేట్ అయిన కమ్యూనిటీగా ఉంది. దాన్ని బిలీవ్ చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలో లేకపోయినా తర్వాత రాను ఫస్ట్లో పార్టీ స్టార్ట్ చేసినప్పుడు లేకపోయినా తర్వాత అట్లా ఎమర్జ్ అయింది. ఆ పార్టీ లేనప్పుడు, ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఇక్కడ లేనప్పుడు, నేను మొన్న ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఖమ్మంలో 4-5 మున్సిపాలిటీస్తో మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నుంచి సిపిఎం పార్టీ నుంచి సిపిఐ నుంచి పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం జెండా వేసుకొని తిరుగుతున్నారు. వాటిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం జెండా వేసుకొని తిరుగుతున్నారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాళ్ళు తెలుగుదేశం కండ వేసుకొని తిరుగుతున్నారు. అందరు అభ్యర్థులు భుజాల మీద తెలుగుదేశం పార్టీ కండ అవుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేడు అక్కడ. సో తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుంటున్న కమ్యూనిటీగా ఉన్న వాళ్ళంతా ఎవరికి ఓటేయాల్సిన పరిస్థితి ఉంటుంది? అంటే స్థానిక పరిస్థితుల్లో ఎవరైతే బాగుంటారో, ఇప్పుడు ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఎక్కువ స్థానిక పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులను బట్టి ఉండవు. ఆ వార్డు మెంబర్గా ఎవరైతే బాగుంటాడు అనే దాని మీద కొంచెం ప్రభావం ఉంటుంది. అంటే టీడీపీ ఇక్కడ అధికారంలో లేకపోయినా, ఆల్మోస్ట్ ఆల్ చాలా మార్జినలైజ్ అయిపోయినా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ జెండా కండ వేసుకుంటారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం కోసం చూపించుకోవడానికి. అంటే చూపించుకోవటం అనేది కాదు, ఇవ్వాలి, మాకు అవకాశాలు ఇవ్వాలి, మాకు రావాల్సిన హక్కు, మాకు రావాల్సిన భాగస్వామ్యం, మాకు ఏదైతే మేము ఎలిజిబిలిటీ ఉందో, మాకు ఏదైతే హక్కుగా మాకు రావాలో అది ఇవ్వాలి. కానీ కండవ వేసుకోనో లేకపోతే ఎన్టీ రామారావు గారికి విగ్రహానికి పూలమాల వేసో చేస్తే సరిపోదు. దాన్ని అట్లా ఇప్పుడు అంతకుముందు కూడా అట్లాగే ఉంది. కానీ ఇప్పుడు కమ్యూనిటీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఓకే, మనని పాలకులు వాడుకుంటున్నారు, అవసరం వచ్చినప్పుడు పిలిచేసి 4 మంచి మాటలు మాట్లాడేస్తున్నారు తప్పించి ఏమి చేయట్లేదు అనేది ఒకటి చాలా ఉంది. అది ముందు ఇంకా పెరుగుద్ది. సో ప్రధానంగా ఈ పర్టికులర్ పాకెట్స్ అనుకుంటున్నారు సార్, ఎక్కడెక్కడ పొలిటికల్ ప్రాతినిధ్యాన్ని కోరుకుంటున్నారు మీరు? అంటే ఇప్పుడు మీకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్, రంగారెడ్డిలో మా సంఖ్య ఎక్కువ. ఖమ్మం జిల్లా మీరు అన్నట్టు మీ జిల్లా కూడా అదే. ఖమ్మం జిల్లాలో మా ప్రభావం 10 అసెంబ్లీ స్థానాల మీద ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. అది ఏ పార్టీలో ఉన్నా అక్కడ ఇంకో రకంగా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడైనా, ఆఖరికి సిపిఐ ఎంఎల్ అధ్యక్షుడైనా కూడా పార్టీలు కూడా ఖమ్మ సామాజిక వర్గాలే ఉంటారు. అది కొంచెం తగ్గుతుంది ఇప్పుడు ఖమ్మం అధ్యక్షుడు 2 జిల్లాలు ఉన్నాయి. భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం 2 జిల్లాలు కూడా కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడు ఇలా మాకు. నిజామాబాద్లో ఉంది మాది ప్రభావం బాగానే. నల్గొండలో ప్రభావం చాలా నియోజకవర్గాల మీద ఉంది.
దాదాపు 45 నియోజకవర్గాల్లో మా ప్రభావం ఉంది. గెలుపోవటంని మేము శాసించగలిగే స్థానంలో ఉన్నాం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవడానికి కుదరదు ఇక అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. అల్టిమేటం ఇస్తారు. పార్టీలకు కాదు, తెలంగాణ పొలిటికల్ మొత్తం అంతా మొత్తం అందరూ రాజకీయ లీడర్లందరికీ కూడా ఆ. మీరేదో తీయ మాటలు మాట్లాడేసేసి ఎన్టీ రామారావు గారికి గురించి మాట్లాడి ఆయన విగ్రహానికి పూలదండ వేసేసి శ్రద్ధాంజలి ఘటిస్తే సరిపోదు. ఇక్కడ నిజంగా కమ్మాస్కి సామాజిక వర్గానికి రావాల్సిన మైలేజ్ రావాల్సిందే, వాళ్ళకి రావాల్సిన భాగస్వామ్యం రావాల్సిందే. వారితో పాటు వెనుకబడిన తరగతులకి ఎన్టీ రామారావు గారు ఏదైతే చేశారో వాళ్ళతో పాటు మేము కలిసి ప్రయాణం చేస్తాము. ముందు కూడా మేము అదే చేయబోతున్నాం అనేది ఇప్పుడు చెప్పదు. 3 కార్పొరేషన్లు ఏర్పాటైనాయి. 3 కార్పొరేషన్లో ఏదో ఒకటి మీకు కావాలని అడుగుతున్నారు కమ్మ సామాజిక వర్గానికి. ఈ కార్పొరేషన్ని మేము సామాజిక వర్గానికి ఇస్తామని ఏదో ఒక పార్టీ అనౌన్స్ చేస్తే ఆ పార్టీకి ఓపెన్గా మద్దతిస్తారా? అప్పుడున్న పరిస్థితుల్లో ఓపెన్గా ఇచ్చేసేసి ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేషన్ ఉంది, ఆ కార్పొరేషన్లో 100 డివిజన్స్ ఉన్నాయనుకోండి, మేయర్ ఇస్తామని చెప్పడంతో పాటు కనీసం ఒక 7, 8, 10 డివిజన్స్ మాకు ఇస్తేనే కదా అంతే కదా. మేము నమ్మేది. ఉన్నప్పుడు డెఫినెట్గా మేము అలా స్టాండ్ చేసుకున్నప్పుడు మా సామాజిక వర్గం పలానా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు తమిళనాడులో కూడా అడగడం జరిగింది, నన్ను విలేకరులు అడగడం జరిగింది. ఈ కేజీఎఫ్ ఇంత పెద్ద, మీరు తెలుగు వాళ్ళు 3 కోట్ల మంది అంటున్నారు, కమ్మాస్ 65 లక్షల మంది అంటున్నారు కదా, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా మీరు ఉంటారు అంటే ఇంకా నిర్ణయించుకోలేదు. మాది మహానాడు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి కూర్చొని ఏ రాజకీయ పార్టీ మాకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది, ఏ రాజకీయ పార్టీ కనీసం డిప్యూటీ సీఎం, ఎందుకంటే సీఎం స్థాయికి ఎదిగిన నాయకులు లేరు అక్కడ కాబట్టి, కనీసం డిప్యూటీ సీఎం, మంత్రి, మంచి శాఖలు, ఎమ్మెల్యే అవకాశాలు ఇప్పిస్తుందో చూసుకొని అప్పుడు ఆ లైన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో కూడా మీరు అన్నట్టు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక రాజకీయ పార్టీ స్పందిస్తే మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆ లైన్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మేము మేయర్ ఇస్తాం, సామాజిక వర్గంతో మాకు ఓటు ఏంటంటే 10 కార్పొరేషన్లు మేయర్ ఇస్తామని, లేదు కాంగ్రెస్ పార్టీ, లేదు భారతీయ జనతా పార్టీ, అలా ఎవరిచ్చినా వాళ్ళతో ఒకళ్ళు ఇస్తే మిగతా వాళ్ళు కూడా తప్పదు తప్పదు కదా. ఎందుకంటే మాకు ఇచ్చినప్పుడు మా ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉన్నప్పుడే ఇస్తారు. ఇప్పుడు షేర్లింగపల్లి అసెంబ్లీ ఉంది ఎగ్జాంపుల్, 1,10,000 ఓట్లు కమ్మ సామాజిక వర్గని. కుతుబుల్లాపూర్ ఉంది, దాదాపు 70,000 పైన ఉంటారు. ఎల్బీ నగర్ ఉంది, దాదాపు 60,000 పైన ఉంటారు. కుకట్పల్లి ఉంది, దాదాపు 50,000 దగ్గర ఉంటారు. అట్లా ఉప్పల్ ఉంది, జూబ్లీ హిల్స్ ఉంది, ఖైరతాబాద్ ఉంది. ఇట్లా చాలా నియోజకవర్గంలో మాకు గణనీయమైన ఓట్ బ్యాంక్ ఉంది మాకు. సనత్ నగర్ కూడా, సనత్ నగర్ కానీ ఇవన్నీ కూడా. కాబట్టి రాజకీయ పార్టీలకి ఏదో మళ్ళీ ఎన్టీ రామారావు గారిని పొగడో లేకపోతే ఇంకేదో చేస్తే కూర్చునే పరిస్థితి పొగడండి, బట్ ఆ కమ్యూనిటీకి కూడా అవకాశాలు ఇవ్వండి. అంతే. ఎన్టీ రామారావు గారిని పొగడండి, ఆయన యుగ పురుషుడు. ఒక కమ్మ సామాజిక వర్గం కాదు, తెలుగు ప్రజలకి అంతకుముందు మద్రాసి అనేవాళ్ళు మనని. తెలుగు అనేది ఒక ఐడెంటిఫికేషన్ కూడా లేదు. కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి, తెలుగుదేశం పార్టీని పెట్టి, నేను తెలుగుదేశం వాడిని కాదు, నేను కాంగ్రెస్ నాయకుడు. మీరు చెప్పినట్టు నేను 4వ తరం కాంగ్రెస్ వాడిని. కానీ తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపు తెచ్చింది నాయకుడు ఆయన. దాంతోపాటు వెనకబడిన వర్గాలకి ఎంతో రాజ్యాధికారం ఇప్పించిన నాయకుడు ఆయన. ఆయన గురించి పొగడండి, తప్పులేదు. బట్ మాకు కావాల్సింది చేయండి. ఆయన పొగిడితేనే సరిపోదు అనేది మీరు అన్నట్టు, పొగిడితేనే సరిపోదు, మాకు కావాల్సిందే. హమారా విస్సా హమ్కు చాహియే. ఈ కుసుమ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూసాను.